రవ్వ అప్పాలు. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. రవ్వ అప్పాలు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే సీత గారు, సో కావాల్సిన పదార్థాలు అన్నీ కూడా రెడీగా ఉన్నాయి కదా, మరి స్టార్ట్ చేద్దాం. అలాగేనండి, తప్పకుండా. ఈ రవ్వ అప్పాలకి ముందుగా మనం మైదా పిండిని కలిపి పక్కన పెట్టుకోవాలన్నమాట. పూరీ పిండి కన్నా కొంచెం పలచగా కలుపుకొని కొంచెం నూనె వేసి కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకొని తర్వాత మనం అప్పాలకు కావాల్సిన రవ్వని ఉడికించుకోవాలన్నమాట. ఈలోగా ఇది నానుతూ ఉంటుంది ఈ పిండి. ఎంత నానితే అంత బాగుంటుంది. ముందు ఇది కలిపి పక్కన పెట్టేసేసుకొని మనం కేసరిని తయారు చేసుకోవాలి. ఓకే, అంటే ముందు ఇంత ప్రాసెస్ ఉంటుంది కాబట్టి సో ముందుగానే మీరు నానబెట్టుకుని పక్కన పెట్టేసుకున్నారనమాట. మరి స్టార్ట్ చేద్దామా అండి? అలాగేనండి. ముందుగా ఏం చేయాలి? ముందుగా రవ్వని ఉడకబెట్టుకుందామండి. ఓకే సరే, స్టవ్ ఆన్ చేసేస్తాను. ఒక కప్పు రవ్వ, కొంచెం వేయించు. ఏదైనా వేయిస్తే చక్కగా గుమగుమలాడుతూ ఉంటుంది. ఈ గుమగుమలాడేది ఇదంతా కూడా ఏంటంటే మన అమ్మవారికి చేసేటప్పుడు అలా ఫీల్ అవ్వకూడదు అంటారు కదా, వాసన కూడా చూడకూడదు అంటారు నైవేద్యం పెట్టేటప్పుడు. సో చెప్పండి అయితే, మరి మీ ఊర్లో ఒంగోలులో ఎలా చేసుకుంటారు? మా ఊర్లో బాగా చేసుకుంటామండి. అక్కడ ఒక వల్లూరు అమ్మవారని కూడా ఉంది మాకు దగ్గరలో, ఒక 15-20 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందన్నమాట. అక్కడ ఆ అమ్మవారు కూడా చాలా ప్రసిద్ధి. మేము ఇళ్లల్లో కూడా చాలా బాగా చేసుకుంటామండి. అంటే అమ్మవారి విగ్రహం పెట్టి కుంకుమ పూజ ఇవన్నీ చేస్తూ ఉంటారా? అంటే విగ్రహం పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారండి. మామూలుగా కూడా అందరి ఇళ్లల్లో పారాయణాలు అవన్నీ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. పారాయణం చేసుకున్న ఇప్పుడు చాలా మంది ఏంటంటే అందరూ కూడా సామూహికంగా చేసుకుంటూ ఉంటారు. ఇలాంటివి ఏ చిన్న పండుగ వచ్చినా కూడా మన సౌత్ ఇండియన్స్ ఎక్కువగా కూడా సామూహికంగా చేసుకోవడానికి బాగా ఇష్టపడుతూ ఉంటారు. అలా సామూహికంగా చేసేది కూడా చాలా మంచి ప్రభావం కూడా చూపిస్తుంది. మనం ఏదనుకుంటే జరుగుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. అయితే ఈ కుంకుమ పూజ ఇవన్నీ కూడా మనం ఇంట్లో చేసుకున్నప్పుడు చాలా భక్తి శ్రద్ధలతో ఉండాలని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. అవునండి, అమ్మవారి విగ్రహం పెడితేనే చాలా నిష్ఠ ఉంటుంది అంటారు. ఓకే, మరి మీరు ఎప్పుడు అలా అమ్మవారిని పెట్టి చేయలేదా? అమ్మవారి విగ్రహం పెట్టి చేయలేదు కానివ్వండి, అమ్మవారిని మాత్రం ఒక దీనిగా పెట్టుకొని చేసుకుంటాం అనమాట మేము. అంటే మీకు ఏమైనా శ్రీచక్రం అలాంటిది ఏమైనా? అలాంటిదంతా ఏం లేదండి. శ్రీచక్రం ఉంటే నిష్ఠగా ఉంటారు. ఇంకా దేవాలయం అన్నట్టుగానే కదా ఇల్లు. అవును, శ్రీచక్రం ఉన్నోళ్ళు. ఓకే, ఇది చూడండి. చాలండి, చాలా. ఇప్పుడు ఇది ఉడికించుకోవాలన్నారు కదా? అవునండి. దీంట్లో కొంచెం నెయ్యి వేసి, స్పూన్ చూడండి అక్కడే ఉంది మీ దగ్గర, ఎంత కావాలో అంత వేసుకోండి. కొంచెం అది వేయించేసేసుకుంటే. ఎంత అదృష్టం, ఈ నవరాత్రుల్లో చక్కగా అమ్మవారికి నా చేతులతోటి నేను వండి పెడుతున్నాను. అంటే వంట మీది గరిట తిప్పితే నాదైపోతుంది అనమాట. పుణ్యమంతా మీకే వస్తుంది. అమ్మవారికి తెలుసు ఏది మంచి ఏది చెడు, ఎవరు తప్పు ఎవరు ఒప్పు మాట్లాడుతున్నారు అంతా చూస్తూ ఉంటారు. సర్వాంతర్యామి లలితా త్రిపుర సుందరి అంటేనే అంత కదా అండి. ఆవిడ నుంచి వచ్చిన శక్తులేనండి ఇవన్నీ కూడా. ఇప్పుడు మనకి దుర్గా ఇవన్నీ కూడా అమ్మవారి శక్తులే, అమ్మవారిలో నుంచి వచ్చిన శక్తులే. ఇదిగోండి వేగింది, మంచి కలర్ మారింది. దీంట్లో ఇప్పుడు వాటర్ వేసి కొంచెం ఉడకపెట్టేసుకుందాం. ఓకే, జగ్లో వాటర్ ఉంది. ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతోనే, అంటే ఒక కప్పుకి ఒక కప్ప, ఒక కప్పుకి 2 కప్పులు నీళ్ళు వస్తాయి. అది కొంచెం ఉడికిన తర్వాత పంచదార వేసేసుకోవాలండి. ఓకే, ఇక్కడ మనకి ఇది ఉడికింది, దీంట్లో కొంచెం పంచదార వేసేసి. ఓకే, సో రైల్వేస్లో ఉన్నారు కాబట్టి మీకు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఫ్రీయా?
అది ఓన్లీ వాళ్ళకి మాత్రమే ఫ్రీ అండి, మాకు కాదు. లేదు. ఓకే, మాకు లేదు. ఇంకా మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా వారు ఆంధ్ర బ్యాంక్లో చేసేవారండి, ఆయన సీనియర్ మేనేజర్. ఓ, బ్యాంక్ ఎంప్లాయీ. అవునండి. మీరు? నేను హౌస్ వైఫే. ఓకే. సో మనకి నెక్స్ట్ వెళ్ళాలంటే ఇది కంప్లీట్ అవ్వాల్సిందే. ఇది కంప్లీట్ అవ్వాల్సిందే. ఓకే. సో ఇది కాస్త ఉడకడానికి చల్లడానికి టైం పడుతుంది కాబట్టి మనం కాసేపు వెయిట్ చేద్దాం. కాసేపు వెయిట్ చేసాం కదండి, చక్కగా చల్లారిపోయింది. పట్టుకోవచ్చు చేతితోటి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు బటర్ పేపర్ పెట్టి మైదా పిండిని పూరి పిండిలాగా దాంట్లో ఒక ముద్ద తీసుకొని ఒత్తి ఇది అందులో పెట్టి మూసేసి పూర్ణంలాగా మూసేసి అప్పుడు ఒక చిన్న పూరీలాగా చేసి మనం దీని మీద వేసేద్దాం. పట్టుకోండి. ఇప్పుడు మనం ఈ బటర్ పేపర్కి కొంచెం నెయ్యి రాసేసి ఎంతసేపు నానితే బాగుంటుంది అంటారు ఈ మైదా పిండి ముద్ద? మినిమం ఒక అరగంట 15 నిమిషాలు నానినా చాలండి, బాగా వస్తాయి. మినిమం. సేమ్ లైక్ భక్షాల్లాగానే. భక్షాలు, బొబ్బట్లు. ఇప్పుడు ఒక చిన్న ముద్ద తీసుకొని ఈసారి నైవేద్యాల్లో మార్పు వచ్చింది. సో సరికొత్తగా ఈ విధంగా రవ్వతోటి మనం భక్షాల్లాగా చేసుకోవచ్చు. రవ్వ అప్పాలు, భక్షాలు ఏమన్నా అనొచ్చు. బాగుంటుంది, చాలా ఈజీగా తొందరగా అయిపోతుందండి. మరి మీరు కూడా ట్రై చేసి చూడండి. అనుకున్నాం కదా ఎంత నెయ్యి వేసుకుంటే అంత బాగుంటుందని. అవునండి, ఈ విధంగా. మరి సీత గారు, రవ్వ అప్పాలు రెడీ అయిపోయినట్టే కదా? రెడీ అయిపోయినాయి. నేను తీసేస్తానండి ఇంకా ప్లేట్లోకి. ఇప్పుడు వీటిపైన మనం దాని మీద కొంచెం గార్నిష్గా మనం ఇవి వేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఓ, ఇలాచీ పౌడర్ కూడా. అలాగే డ్రై ఫ్రూట్స్ తురుము. అమ్మవారికి ఎంతో ఇష్టమైన రవ్వ అప్పాలు రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. రవ్వ అప్పాలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: రవ్వ 1 కప్పు, నెయ్యి 1 కప్పు, పంచదార 1 కప్పు, మైదా పిండి 1 కప్పు, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. రవ్వ అప్పాలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో రవ్వ వేసి వేయించుకోవాలి. తరువాత అందులో నెయ్యి, తగినంత నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులో పంచదార వేసి ఉడికించుకుని చల్లార్చుకోవాలి. తర్వాత బటర్ పేపర్ కి నెయ్యి రాసి ముందుగా తడివి పెట్టుకున్న పిండిని చేత్తో పూరీలా ఒత్తుకుని చల్లార్చుకున్న రవ్వ మిశ్రమాన్ని చిన్న ఉండలుగా తీసుకుని పూరి మధ్యలో స్టఫ్ చేసి క్లోజ్ చేసి అప్పాలుగా చేత్తో ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవ్వకి నెయ్యి రాసి వేడి చేసుకుని ఒత్తుకున్న అప్పాలు తవ్వపై వేసి నెయ్యితో 2 వైపులా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని పైనుంచి యాలకుల పొడి, తరిగిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అమ్మవారికి ఇష్టమైన రవ్వ అప్పాలు రెడీ.